సిటీలో జరిగిన జంట హత్య కేసులో కీలక మలుపు. కేసులో విచారణ చేస్తున్న సీఏ సాజన్ ఒక వారం క్రితం స్నేహ గారికి ఇంటికి వచ్చి వెళ్లిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ సమయంలో పిల్లలు కారిడార్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఇదే దొరికింది అనుకుంటాను. పొద్దున్నే మొదలు పెట్టేశారు. ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయి ఖైదు చేయబడ్డాడు. ఏంటిది ఉదయాన్నే మీడియా వాళ్ళు మొదలు పెట్టేశారా? సార్, ఇది చాలా పెద్ద సమస్యలా మారేలా ఉంది. ఈ మీడియా వాళ్ళు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నట్టున్నారు సార్. ఇదే ఆధారంగా భావించి మన శత్రువులందరూ మన మీద దాడి చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్తున్నారు సార్. దీన్ని ఇలాగే విడిచిపెట్టడం మంచిది కాదు సార్. అందుకని మీరు ఇప్పుడు రూబెన్ స్నేహాల హత్య గురించి వీళ్ళు ఇప్పుడెందుకు ఇంత గొడవ చేస్తున్నారు? సార్, అది విచారణ చేస్తున్న అధికారి సాజన్ ఆ చనిపోయిన లేడీకి మధ్యన ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనివల్ల ఇప్పుడు మనకే సార్ సమస్య. రే, ఆ డీజీపీకి ఫోన్ చేయి. నువ్వు ఒక పని చేయి. సార్, మన యూత్ మెంబర్స్ ని ఉపయోగించి ఇందులో నిజానిజాలు ఏమిటో తెలుసుకుని రమ్మను. అలాగే సార్. ఫోన్ ఇవ్వ. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో సార్. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలు కాపాడడానికి ఎవ్వరూ లేరని హోమ్ మినిస్టర్ కి ఏమీ చేత కాదని నిరూపించడానికి ఇలా చేస్తున్నారా? మీరంతా కలిసి నన్ను రాజీనామా చేయించేలా చూస్తున్నారా? సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని డిపార్ట్మెంట్ ని తప్పుగా అనకండి. మేము చాలా ఎఫిషియెంట్ గానే వెళ్తున్నాం సార్. ఏమయ్యా, నీ ఎఫిషియన్సీ ఇదేనా? మీ ఎఫిషియన్సీ ఇలాగే చూపిస్తారా? ఏమయ్యా, ఆ మోతీనగర్ హత్య కేసు విచారిస్తున్న సిఐకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని అన్నారు కదా? మీరు ఇక్కడే ఉన్నారు కదా? అన్ని టీవీల్లోనూ న్యూస్ వస్తూనే ఉంది కదా. అది అసలు నిజంగా ఏం జరిగిందయ్యా? సార్, అది ఆ కేసును ఎంక్వైరీ చేసేది సిఏ సాజన్ సార్. ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ మేము అడిగాం. హీ విల్ కమ్ అండ్ గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్ టునైట్. ఏంటయ్యా నీ ఎక్స్ప్లెనేషన్? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ట్రీట్మెంట్ ముగించుకొని వచ్చే లోపు నువ్వు ఈ కేసుని క్లియర్ చేస్తే మంచిది. ఇలా చూడు, ఇక నుంచి ఈ కేసు గురించి నిన్ను పిలవాల్సిన అవసరం రాకూడదు. మైండ్ ఇట్. నాకు ఎంత ప్రశ్న ఉందో తెలుసా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి. సార్, నువ్వు ఇంకా ఎన్నాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తావు? ఎంక్వైరీ చేసే అధికారి హత్యకు గురైన స్నేహ ఇంటికి వెళ్తున్నారు. హోమ్ మినిస్టర్ తో ఏమని చెప్పగలను? మీ టీం వాళ్ళని మీరే చూసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి సమాధానం చెప్పడు ఈ డీజీపీ. ఈ కేసుని నువ్వే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాను. హత్య చేయబడ్డ స్నేహ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? మీ ఇద్దరి మధ్య బంధం ఏంటి? సార్, స్నేహ ఇంతకు ముందు ఇచ్చిన కంప్లైంట్ ని విచారించడానికి నేను అక్కడికి వెళ్ళాను. సార్ వస్తున్నారు. సారీ, ఫైల్ తీసుకురావడం మర్చిపోయానా? తీసుకురా. సరే సార్. సార్, సార్ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మీకు మీ హస్బెండ్కి మధ్య ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు ఈ కేసులో కురగతి ఉందంటే స్నేహ ఆ రోజు ఇచ్చిన ఎవిడెన్స్ ద్వారానే సార్. ఈ డీటెయిల్స్ అన్నిటిని మొదటి నుంచి ఆ కేసు ఫైల్లో చేర్చాను. ఆ రోజు ఆ విజిట్ తో పాటు ప్రస్తుతం ఈ కేసు యొక్క స్టేటస్ ఏంటి? అదే నాకు కావాలి. సార్, ఆ ఫ్లాట్ లో ఉన్న ఎవరో ఆ హంతకుడికి సాయం చేసినట్టున్నారు సార్. మేము ఒక్కొక్కరిని విచారిస్తున్నాం సార్. విత్ ఇన్ 7 days లో ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకుని హోమ్ మినిస్టర్ వస్తున్నారు. అందువల్లే ఐ వాంట్ ద కేస్ టు బి రిసాల్వ్డ్. నేరస్తుని కనిపెట్టాలి. Sure, sir. We will do it. Do you get me? Sir. Clear out. సిఏ సాజన్ని ఇప్పుడు అనుమానించడం మొదలెట్టారు. ఈ సంఘటనకి కారణం ఆ పిల్లలు చేసిన రీల్స్ వీడియో బయటికి రావడమే. అయ్యో, నువ్వు నవ్వడం అయిపోతే మనం బయలుదేరదామా? నీకు బాగా నవ్వు వస్తుంది కదరా? నవ్వరా, బాగా నవ్వు. రూబెన్ స్నేహాల హత్యలో నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. అదేమిటో నాకు చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. పటేల్, అసలు మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఇలా కొట్టదని చెప్పండి సార్. నాకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదు సార్. మీరెందుకు ఇతన్ని హింసిస్తున్నారు? నేను ఇతని వైఫ్ ని ఎంక్వైరీ చేసింది ఇతని వైఫ్ మొబైల్ నంబర్ రూబన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నందుకే కాదు, స్నేహ ఆ రోజు నాతో చెప్పిన విషయం నిజమా కాదని తెలుసుకోవడానికి.
సార్ రూబన్కి చాలా మంది ఆడవాళ్లతో సంబంధం ఉందని నాకు రీసెంట్ గానే తెలిసింది. దానివల్ల ఏర్పడిన ట్రోమా, స్ట్రెస్ ఇష్యూస్ నన్ను ఎంతగానో బాధించింది. రూబన్ ఒక వెమనైజర్ అని నా పెళ్లికి ముందే నా బ్రదర్ నాకు నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు పెద్దగా నేను పట్టించుకోలేదు. ఇది కొన్ని రోజుల క్రితం నా కారులో ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. స్నేహ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విచారించడానికి ఒక భాగంగా ఫైసల్ భార్యని విచారించాము. ఇంతవరకు ఈ హత్యకి అనుమానించదగిన ప్రతి అక్యూజ్డ్ పోలీస్ రావడానికి ముందే హత్య చేపట్టారు. ఇక ఈ కేసు సంబంధించి ఎలాంటి హత్య జరగకూడదు. ఇతని వదిలేయండి. సార్, కొన్ని రోజుల క్రితం నా ఫోన్కి ఒక ఫోటో వచ్చింది వాట్సాప్లో. ఈ నంబర్ ఇంకా రౌడీస్కి వచ్చిన కాల్ నంబర్ ఎవరిదని వెంటనే కనిపెట్టండి. ఓకే సార్. జార్జ్, జార్జ్, ఏమైంది జార్జ్? సార్, కొన్ని రోజులుగా నేను ఒక పెయింటింగ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ రోజు పార్టీకి వెళ్ళినప్పుడు నేను నిజంగా చాలా మత్తులో ఉన్నాను. ఆ రోజే నేను ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుని నేను అక్కడి నుంచి బయలుదేరాను. నేను నా ఫ్లాట్కి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి తిన్నాను. అప్పుడు నేను ఒక జాయింట్ ఓపెన్ చేసి ఒక స్టఫ్ని ఫిల్ చేసి ఆ పెయింటింగ్ ఒక ఫైనల్ టచ్ ఇద్దామని మొదలు పెట్టినప్పుడే పక్కన రూమన్ ఫ్లాట్ నుంచి ఏవేవో శబ్దాలు వచ్చాయి. అప్పుడే నేను ఆ ఫ్లాట్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి నేనేం చేశాను, అసలు అక్కడ ఏం జరిగిందో అసలేం గుర్తులేదు సార్. నాకు నిజంగా నాకేం గుర్తులేదు సార్. జరిగింది ఇదే జార్జ్. చూసి చూడనట్టు వదిలేస్తే మరి నెత్తికెక్కుతున్నారు. ఇద్దరి అరుపులు బయటికి వినిపించాయంటే చెప్పేది నీకే. వెళ్ళిపో. చాలా రోజులుగా ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఎవరినీ చంపలేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి నీకు తెలిసిన విషయం మాతో చెప్తే నిన్ను వదిలేస్తాము. సార్, చెప్పు జార్జ్. రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి రాగానే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడావు? సార్, నేను సార్ సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకు అసలు గుర్తులేదు సార్. ఏమి జ్ఞాపకం లేదు. హలో సార్, చెప్పు. మనం వెతుకుతున్న ఫోన్ నంబర్ ఎవరితో ఐడెంటిఫై చేశాం సార్. మన సిటీలోని ఫేమస్ రౌడీ షీటర్ల గ్యాంగ్ లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల నంబర్ సార్ అవి. గుడ్. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ విషయం నువ్వు ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు పారిపోవచ్చు. సరిగ్గా ఒక గంటలోపు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాం సార్.